ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుండురు. భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. నీతి గల దానివై, దేవుని నమ్ముకున్న నీకు దేవుడు మాట ఇస్తున్నాడు. నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు. నీ నీతి నిన్ను ఏం చేస్తుంది? రక్షిస్తుంది. నీ నీతి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ నీతి వలన దేవుడి యొక్క కృప పొందుకొని స్థిరంగా కదలకుండా ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను స్థాపించే దేవుడుగా ఉన్నాడు. నీవు భయపడనక్కర్లేదు. మనుషుల మాటలకు, శత్రువు ఇబ్బంది పెట్టే ప్రతి పరిస్థితికి, ప్రతి సమస్యకు, అది ఏ సమస్య అయినా కావచ్చు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బాధించేవారు నీకు దూరంగా నుండురు. ఇప్పటి వరకు ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, హింసిస్తూ, దూషిస్తూ, వెలుచూపు చూస్తూ, హేళన చేస్తూ, కనికరపడకుండా నిన్ను బాధ పెట్టారో వారందరూ నీకు దూరంగా ఉంటారంట. భీతి నీకు దూరంగా ఉండును. భీతి అంటే ఏంటి? భయం, ఆందోళన, ఇవన్నీ నీకు దూరంగా ఉంచుతానంటున్నాడు దేవుడు. అది నీ దగ్గరకు రానే రాదు. అవి ఏమాత్రము నీ దగ్గరకు రావు. ఎందుకు? కృపగల దేవుడు నీతిగల జాబితాలో చేర్చిన విధానాన్ని బట్టి, నిన్ను నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా తీర్చిన కారణాన్ని బట్టి, దేవుని యొక్క దయగల రెక్కల చాటున భద్రపరచబడిన విధానాన్ని బట్టి, ఆయన హస్తాల్లో దాగి ఉన్న విధానాన్ని బట్టి, వాక్యం ఉంటున్న నాకు, నీకు, నా కుటుంబానికి, నీ కుటుంబానికి, మన కుటుంబాలకు దేవుడు తోడుగా ఉన్నాడు. మరి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏంటి? బాధించే ప్రతిదీ దూరంగా ఉంటుంది. భయం, ఆందోళన ఏది మన దగ్గరకు రాదు. అది ఎప్పుడు దూరంగానే ఉంటుంది. ఏ సమస్య కూడా మన దగ్గర రాదు, దూరంగా ఉంటుంది. అవి దగ్గరకు రానే రాదు. దేవుడు చెప్తున్నాడు, రానే రాదని. ఏ కారణాన్ని బట్టి? నీతిగల దేవుడు నీతిమంతులుగా తీర్చిన కారణాన్ని బట్టి. మన యొక్క నీతి, మన యొక్క భక్తి, మన యొక్క శక్తి ఏమాత్రం సరిపోవు. అయినా ఆయన ప్రేమించి మనల్ని ఆ జాబితాలో చేర్చిన కారణాన్ని బట్టి దేవుడు ఎంతో ప్రేమించి ఈ వరాలన్నీ మనకి అనుగ్రహిస్తున్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థిస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. భయపడాల్సిన అవసరం లేదని చెప్పవు తండ్రి. నాయన బాధించేవారు దూరంగా ఉంచుతానంటున్నావు అయ్యా తండ్రి. భీతి దగ్గరకు రానే రాదంటున్నావు ప్రభు. ప్రేమించి నువ్వు చూపిన ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు. ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినమ్రంగా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.